ఫ్రెండ్స్, ఈ భూమిపై ఉన్న ప్రతి వస్తువుతో సహా ఈ విశ్వంలో ఉండే గ్రహాలు, నక్షత్రాల వరకు ప్రతిదీ ఎలా కదులుతుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని మనిషి కనుగొన్నాడు. ఇంత పెద్ద యూనివర్స్ ని అర్థం చేసుకుంటున్న మనిషి ఈ విశ్వంలో ప్రతి ఉనికికి కారణమైన అతి చిన్న ఆటం లోపల ఏం జరుగుతుందో, అవి ఎలా పనిచేస్తున్నాయో అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక ఆటం లో ఉన్న పార్టికల్స్ ఊహకి అందని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్, మీరు ఒక చోట నిలబడి కుడివైపుకి తిరగమంటే తిరుగుతారు, లేదా ఎడం వైపుకి తిరగమంటే తిరుగుతారు. కానీ ఒకే టైంలో ఒకేసారి కుడి ఎడమ వైపులకి తిరగమంటే తిరగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఆటం లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అలా రెండు వైపులకి ఒకేసారి తిరగలవు. అయితే అది ఎలా పాసిబుల్ అవుతుందో సైంటిస్టులకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఏదో ఒక మెడిసిన్ అన్ని వ్యాధులని తగ్గించలేదు, అలాగే ఒక సైంటిఫిక్ థియరీ అన్ని చోట్ల వర్తించదు. కానీ ఈ క్వాంటమ్ మెకానిక్స్ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటే మీరు ఈ ప్రపంచాన్ని చూసే విజన్ పూర్తిగా మారిపోతుంది. దట్ మీన్స్ మీరు ఈ ప్రపంచాన్ని దాని యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఆటమ్ అండ్ ఎలక్ట్రాన్ గురించి తెలుసుకుందాం.